పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో విద్యార్థులు ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వమని నిరసన వ్యక్తం చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు పరచలేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ కన్వీనర్ కాగిత చంద్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఏబీవీపీ భీమవరం విభాగ కన్వీనర్ ఏదైతే మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎలక్షన్ సమయంలో ఏదైతే విద్యార్థుల సమస్యలపై పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని విడుదల చేస్తానని, అదేవిధంగా జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేస్తానని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలో వచ్చిన అధికారం గద్దెనెక్కి ఈ రోజు నారా లోకేష్ గారు విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టడం జరిగింది. ఆయన కేవలం ఐటీ మినిస్టర్ అనుకున్నారు, విద్యాశాఖ మంత్రి అనే ఒక విషయం మర్చిపోయారు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ యొక్క విద్యార్థుల ఒక సమస్యలు చూడండి. విద్యార్థులు ఉసురు తీస్తున్నారు. మీరు ఇకనైనా పెండింగ్ లో ఉన్న 6,400 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి, అదేవిధంగా జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేచో విద్యార్థి పరిషత్ రాని రోజుల్లో మీకు క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. మీ ఇళ్లను కూడా ముట్టడి చేయడానికి విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉన్నాయి. హెచ్చరికలు జరుగుతున్నాయా, గుర్తుపెట్టుకున్నాయా? భారత్ మాత కీ జై. ఏబీ